వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో జిల్లా వాజేడులోని పేరూరులో పోలీసులు పోస్టర్లు వెలిసాయి. దాదాపు మావోయిస్టులను ఆలోచించేసేలా ఈ పోస్టులు వెలిసాయని చెప్పవచ్చు. అయితే మావోయిస్టులారా మీ కుటుంబం ఎదురు చూస్తుంది, మీ ఊరు రమ్మంటుందని పోస్టర్లు వెలిసారు. ఖచ్చితంగా పోలీసులకు లొంగిపోయిన వెంటనే మీ ఇళ్లకు వెళ్ళొచ్చు అంటూ కూడా పోలీసులు ఈ పోస్టర్లను అయితే అక్కడ పేరూరు వాజేడులో ఈ పోస్టులు వెలిసినట్లు తెలుస్తూ ఉంది. అంటే మావోయిస్టులకు కూడా కనీసం అంటే ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఉండేది. కాబట్టి పోలీసులు ఈ రకంగా వాళ్ళు ఏమన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా ఏమన్నా ఆలోచింపజేసేలా పోస్టర్లు ఏమి వెలిసిందా, ఎందుకు వాళ్ళ మీద అంత కన్సర్న్ చూపిస్తుంది అంటే దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టులకు పుట్టినీళ్లు ఓరుగల్ జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి ఇటు మహబూబాబాద్, ఇటు భూపాలపల్లి, మరోపక్క ములుగు, వాజేడు, వెంకటాపురం జిల్లాలోని కూడా ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉంటుంది. కాబట్టి అక్కడ మావోయిస్టు ప్రాబల్యం చాలా ఎక్కువ ఉన్నందున కూడా మావోయిస్టు కుటుంబాలను ఇవాళ పోలీసులు అయితే కదలింపజేసే విధంగా కూడా ఒక వాల్ పోస్టర్లు అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పేరూరు ఆ ఊర్లో గ్రామాల్లో కూడా మొత్తం వాల్ పోస్టర్లు అయితే పోలీసులు అయితే విడుదల చేశారు. మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు, మీకు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇప్పుడు మీ కుటుంబం కూడా ప్రభుత్వంతో పాటు కూడా మేము పోలీసులు సైతం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇవాళ ఎవరైతే అజ్ఞాతంలో జీవితాన్ని ఇప్పటికీ గడుపుతున్నారో అజ్ఞాత జీవితాన్ని వీడి ఆ జనవంతులో కలవాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక ప్రేరేపణ విధంగా కూడా వాల్ పోస్టర్లు విడుదల చేసిన నేపథ్యం అయితే ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురంలోని నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని ఆ గ్రామాలలో ఇప్పటికీ కూడా తరచూ మావోయిస్టులకు ప్రాబల్యం ప్రాంతమైన ఏరియా లోని కూడా ఇవరకే బడే చొక్కారావు వాలియస్ రాష్ట్ర కార్యదర్శిగా వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ములుగు జిల్లా ప్రాంతం అయితే మావోయిస్టులకు పుట్టినీళ్లుగా ఉన్న మావోయిజాన్ని అయితే అణచివేయడానికి, మావోయిస్టు నుంచి బయటికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు తగు కుమ్మిళ్ళు అయితే చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి కూడా పోలీసులు తాపత్రయపడుతున్నప్పుడు కూడా మావోయిస్టులు ఆలోచన ఏ విధంగా ఉంటుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే పేరూరు గ్రామంలో కూడా ఇంటింటికి వాల్ పోస్టర్లు వేసి ఆ కుటుంబం వేచి చూస్తుందని చెప్పి కూడా మావోయిస్టుల అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు ఒక ప్రేరేపణ విధంగా అంటే ఒక జాలి కలిగే విధంగా కూడా ఆ వాల్ పోస్టర్లు విడుదల చెప్పిన నేపథ్యం అయితే ములుగు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికీ చూస్తే మాత్రము ఆ జనజీవన స్రవంతిలో కొన్ని ఆశయాల కోసము ఆ అంటే ఆ సమాజంలో అన్యాయ అవినీతిల కొరకు కొన్ని ఆశయాలను కొనసాగించాలని చెప్పి కూడా మావోయిస్టులు అసూలు బాసిన నేతలు ఎంతో మంది ఆ ములుగు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ ఆశయ సాధన కొరకు అయితే కొంతమంది ఇప్పటికే అడవి బాటలో నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దండకారణ్య ఆ అరణ్యంలో కూడా అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ లో దంతెవాడ, సుక్మా జిల్లాలో కూడా ఆ తెలుగు ప్రాంతాల్లో చెందిన నాయకులు ఇవాళ అగ్రనాయకులుగా ఉంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళంతా జనజీవుల స్రవంతిలో కలవాలని చెప్పి కూడా ములుగు జిల్లా పోలీసులు అయితే ఇప్పటికీ తరచూ కూడా వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఇప్పటికీ వాళ్ళ పైన ఉన్న ఆ వెల కూడా వాళ్ళకి తక్షణమే వాళ్ళు లొంగిపోయిన వెంటనే కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆ ప్రేరేపణ విధంగా కూడా ఇవాళ వాల్ పోస్టర్లు అయితే ఇంటింటికి గడప గడపకు అంటించిన పరిస్థితి ఉంది. వాజేడు, వెంకటాపురం లో కూడా మొత్తానికి గ్రామాలు కూడా పోలీసులు అయితే ఆ ప్రధాన సెంటర్ లో కూడా వాల్ పోస్టర్లు అయితే అంటించిన గోడ పత్రికలతో అంటించిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలవాలి, మీ కుటుంబం మీ కొరకు వేచి చూస్తుందని చెప్పి కూడా వాళ్ళైతే మావోయిస్టుల సిద్ధాంతాన్ని కూడా గత సిద్ధాంతాలను వీడండి, న్యూ జనరేషన్ విధానాన్ని కూడా అనుసరించాలని చెప్పి కూడా వాళ్ళైతే పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు దాన్ని అనుసరించడానికి మావోయిస్టులు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. పోలీసులు అయితే వాళ్ళ వంతుగా వాళ్ళ భాగంగా కూడా అంటే వాళ్ళ కర్తవ్యం కూడా జనజీవుల స్రవంతిలో కలిస్తే బాగుంటుంది, ఉచితంగా ఎన్కౌంటర్ అవుతే ఏమి రాదు అని చెప్పి కూడా వాళ్ళైతే ఒక ప్రేరేపణిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు వరుణ్. రైట్ స్వామి. అయితే ఎందుకు పోలీసులు మావోల మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు, ఎందుకు అని కన్సర్న్ చూపించాల్సిన పరిస్థితి అవసరం ఎందుకు ప్రభుత్వానికి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ప్రజాప్రతినిధులు మావోయిస్టుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంతమేర ఆ విధంగా మావోయిస్టుల బాధలు కానీ మావోయిస్టుల ఆలోచనలు కానీ వీళ్ళకి తెలుసు కాబట్టి ఈ విధంగా ఏమైనా కన్సర్న్ చూపిస్తున్నారా, లేదంటే ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద కన్సర్న్ చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో కొన్ని సంవత్సరాల క్రితము ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాలు మరుగున పడ్డాయి, కమ్యూనిస్టు సిద్ధాంతాలు మూతన పడ్డాయి, కమ్యూనిస్టు భావాజాలం కూడా చాలా వరకు దెబ్బతిందని చెప్తున్న పోలీసులు అయితే
ఆ మనుగడ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఆశయ సాధన కొరకు పేద ప్రజల అభ్యున్నత కొరకు అయితే మావోయిజం, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి కొంతమంది యువకులైతే అడవి బాట బట్టి కూడా ఇవాళ జనజీవన స్రవంతిలో కలవకుండా ఆ అరణ్యంలో కూడా ఒక భీకర శబ్దాన్ని వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ సుక్మా బీజాపూర్ అడవుల్లో కూడా ఇప్పటికే హిడ్మాను పట్టుకోవడానికి అయితే మాత్రము మొత్తం బీఆర్ఎస్ అంటే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే మోహరించారని చెప్పుకోవాలి. అలా చుట్టుపక్కల కూడా బేస్ క్యాంపులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఉచితంగా మీరు ఎన్కౌంటర్ అయి అసూలు బాసే దానికంటే మాత్రము ప్రాణాలను కాపాడుకొని మీ కొరకు వేచి చూస్తున్న తల్లిదండ్రులను కాపాడుకోవాలి. మీ కొరకు మీరైతే ఎవరైతే వివాహితులు అయితే ఉంటారో భార్య పిల్లలను కూడా పిలిచి అడవి జీవితాన్ని ఎప్పుడైతే అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళంతా జనజీవన స్రవంతిలో కలిసి భార్య పిల్లల కుటుంబాలతో కూడా హాయిగా గడపాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికైతే జనజీవన స్రవంతిలో కలిసి కొంతమంది పోలీసులు కొంతమంది కలుస్తా ఉన్నారు. మరి కొంతమంది ఆశయ సాధన కొరకైతే అసూలు బాసే అంతవరకు కూడా మావోయిజం, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని కూడా అమలు చేయడానికి కూడా రాజ్యాధికారం సాధించుకోవడానికి అయితే మావోలు ఆ పట్టిన తుపాకీని విడవకుండా కూడా ఎత్తిన జెండా విడవకుండా కూడా ఆ అడవిలో కూడా పోరాటం సైతం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ పోరాటాన్ని వీడి వెనుకటి మావోయిస్టు సిద్ధాంతాన్ని వదిలి ఇప్పుడు న్యూ జనరేషన్ అయితే ఏ విధంగా కొనసాగుతుందో యూటిలైజ్ చేసుకోవాలి. ప్రభుత్వం మీ కొరకు అభివృద్ధి చేసేందుకు, అభివృద్ధి బాటలో కూడా ప్రభుత్వం మిమ్మల్ని నడిపించేందుకు కూడా చాలా సహకరించడానికి పోలీసులం సైతం మేము ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మావోయిస్టులు అయితే అజ్ఞాత జీవితం అయితే గడుపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతంగా వాళ్ళకైతే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఆలోచనను తల్లిదండ్రులు సేకరిస్తారా లేదా వాళ్ళ ఆలోచన వారితో పాటు అజ్ఞాతంలో గడుపుతారని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. పోలీసుల ప్రయత్నం మాత్రం ఎంతవరకు సజావుగా సాగుతుందని చెప్పి కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారిని ప్రస్తుతానికైతే పోలీసుల కర్తవ్యంగా, పోలీసు వంతు భాగంగా కూడా ఇవాళ మావోయిస్టులు లొంగిపోతే చాలా బాగుంటుందని చెప్పి కూడా ఇవాళ జనజీవనంలో ఒక కల్తీ సాధారణ జీవితాన్ని గడపాలని చెప్పి కూడా మావోయిస్టులు అయితే వాల్ పోస్టులు అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ మావోయిజాన్ని మొత్తానికైతే తుంచిపెట్టాలనే ఆలోచనతో కూడా పోలీసులు అయితే చేస్తున్న ప్రయత్నం అంటే విచ్ఛిన్నం అవుతుందా లేకపోతే వాళ్ళ ఆచరణ కొనసాగుతుందా చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారిని రైట్ సుమ అయితే ఎక్కువ కూడా పోలీసులకి అదేవిధంగా అటు మావోలకు మధ్య ఎక్కువ పోస్టర్లే వీళ్ళిద్దరి మధ్య వారధిగా కనిపిస్తాయి. సో ఆ పోస్టర్లు ఇవాళ ఒక పాజిటివ్ వైబ్ని అయితే తెచ్చినట్లు మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎందుకంటే మీకోసం అంటే సెంటిమెంట్ డైలాగ్స్, మీకోసం ఇల్లు ఎదురు చూస్తుంది, మీకోసం ఊరు ఎదురు చూస్తుంది, లొంగిపోండి, పోలీసులతో లొంగిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి పరిణామాలు కూడా ఎదుర్కొనమని అయితే పోలీసులు చెప్తున్నారు. సో అంటే దీని మీద మావోలు ఏ విధంగా స్పందిస్తారు అంటే పాజిటివ్గా స్పందించవచ్చా లేదా నెగిటివ్గా స్పందించవచ్చు? ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏ విధంగా స్పందించే అవకాశాలు త్వరలో కనిపిస్తున్నాయి. రైట్ వరుణ్, ఇప్పటికీ అంటే ఒక మానసికంగా ఎవరైతే తల్లిదండ్రులు కొడుకు లేడు, ఆ తల్లిదండ్రులే ఒక విఘాత జీవితంగా గ్రామాలలో గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మావోయిజంలో ఎన్నో కుటుంబాలు కూడా మావోయిస్టులు చనిపోయిన కుటుంబాలు అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అయితే ఉంది. అట్లాంటి కాకుండా కూడా ఇవాళ ఊరు ఎదురు చూస్తుంది మీ కొరకు, మీ బంధువులే కావచ్చు, మీ తల్లిదండ్రులే కావచ్చు, మీ కుటుంబ సభ్యులే కావచ్చు ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా మావోయిస్టుల కొరకు ఆ పోస్టర్లు అయితే ఆవిష్కరించారు. ఇవాళ దాని కొరకైతే మాత్రము మావోయిస్టులకు వీళ్ళ తల్లిదండ్రులు చర్యేస్తారా లేదా సంబంధించిన పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే సీక్రెట్ కొరియర్లే కావచ్చు చర్యవేస్తారా, ఆ సంభావన ఎలా ఉంటుంది, ఆ పరిణామాలు ఎలా ఎదుర్కొంటారని చెప్పి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు అజ్ఞాత జీవితంలో ఇప్పటికే మావోయిస్టు ప్రాబల్యానికి లోను కాకూడదు ఇప్పటికే అని చెప్పి కూడా పోలీసులు అయితే చాలా ప్రజలను అయితే చైతన్యవంతం పరచడానికి అయితే చాలా అక్కడ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఊరూర వాడవాడన ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి, అజ్ఞాత జీవితాలకి అలాంటి విప్లవ బాటలకు నడవకూడదని చెప్పి కూడా చాలా పోలీసులు అయితే ఇప్పటికే వాళ్ళకైతే ఒక క్యాంపులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొంతమంది ఆ పాటలకే కావచ్చు లేక మావోయిస్టుల ఆటలకే కావచ్చు పాటలకే కావచ్చు మొత్తానికైతే ఆకర్షితులయ్యి కూడా మావోయిజాన్ని ఆకర్షించి మాత్రము ఇవాళ చాలా అనేక మంది యువకులైతే విప్లవ బాటలో నడుస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళైతే సెంటిమెంట్ తోని కూడా పోలీసులు అయితే ఒక పోస్టల్ ఆవిష్కరణని ఇవాళ మావోయిస్టులు జైన్ అయిన యువకులు లేక మొత్తానికి భార్య కుటుంబాన్ని వదిలి వెళ్ళిన మావోయిస్టులు అయితే ఇవాళ వాళ్ళ ఆచరణను స్వాగతిస్తారా లేదా వ్యతిరేకిస్తారని చెప్పి కూడా మనమైతే
వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది అజ్ఞాతలో ఉన్న కుటుంబాలను అయితే చాలా మంది పోలీసులు అయితే ఇవాళ తిండికి లేక వాళ్లకు కట్టుకోవడానికి కట్టుబట్టలు లేక కూడా పోలీసులు కొంత ఆర్థిక సాయం చేసిన నేపథ్యం అయితే ఏజెన్సీ ప్రాంతంలో నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు అయితే చాలా దుర్భర జీవితంలో కుటుంబాలు అయితే దుర్భర జీవితంలో గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మావోయిస్టులు ఆశయ సాధన కొరకు అయితే కొంతమంది కరడు కట్టిన మావోయిస్టులు కూడా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు, ఛత్తీస్గఢ్ అడవులలో కూడా ఇవాళ భీకర శబ్దాలకు కూడా వాళ్ళు పోరాటం చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి పోరాటాన్ని విడనాడి ఇవాళ జనజీవనం స్రవంతిలో కలవాలని చెప్పి కూడా ఇవాళ ఏజెన్సీ ప్రాంతం అయితే భూపాలపల్లి, వాజేడు, వెంకటాపురం, ములుగు జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే మా ఏజెన్సీ ప్రాంతాల నుంచి వెళ్లిన మావోయిస్టులు అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్స్.